మనము చేయరాని కార్యము చేస్తున్నప్పుడు అది తప్పనే గ్రహింపు మన జీవితంలో ఉండదు. కనుక శత్రువైనటువంటి సాతాను వెలుగుదూత వేషం వేసుకొని మనుషుల్ని మోసం చేస్తూ ఉన్నాడంట. ఏం కాదులే చేయి, ఏం కాదులే పలానా చోటుకెళ్ళు, ఏం కాదులే పలానా మాట మాట్లాడు, ఇదిగో ఏం కాదులే పలానది చూడు, ఇందులో తప్పు లేదు, అందరు చేస్తున్నారు, అందరూ కూడా చేస్తున్నటువంటి పనే నువ్వు చేసేది అనేటువంటి సందేహాలు మన జీవితంలో తీసుకొని వస్తాడు. కనుక మొదటిగా శత్రువే మన మీద దాడి చేస్తాడు. రెండోదిగా దేంతో దాడి చేస్తాడు? శరీరంతో దాడి చేస్తాడు. మూడోదిగా లోకమును కూడా మనలోనికి ఈ రెండింటికి మాట వినట్లేదు. నువ్వు శరీరం కూడా శత్రువుకు ఉపయోగించట్లేదు. మంచిగా మందిరానికి వెళ్తున్నావు, నీ చేతులను ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తున్నావు, నీ మోకాళ్ళని ప్రార్థించడానికి ఉపయోగిస్తున్నావు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావు. నీ శరీరం మీద ఎంత దాడి చేసినా నువ్వు మాట వినట్లేదు అనుకోండి, ఇప్పుడు వాడు లోకాన్ని కూడా మన మధ్యకి తీసుకొని వస్తాడు. లోక సంబంధమైనటువంటి ఆశలు మనకు చూపిస్తాడు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు మనకు చూపిస్తాడు, లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు మనకు చూపిస్తాడు. యవన ప్రాయములో ఊరికినే ఆకర్షణలకు లోబడేటువంటి స్వభావం కలిగి ఉంటాం. ఊరికినే తొట్టిల్లు, ఎందుకే యవనస్తులు తప్పక ఏమవుతారంట? తొట్టిల్లుదురు అనే వాక్యం ఉందా? యవనస్తులు ఏమవుతారంట? తప్పక తొట్టిల్లుతారు. కనుక ఆ అవ్వ దగ్గర కూడా ఎప్పుడొచ్చింది ఆమె? సైతాన్ ఎప్పుడొచ్చాడు అవ్వ దగ్గరకు? యవన ప్రాయంలో ఉండగానే వచ్చాడు. చక్కని స్త్రీలాగా దేవుడు అవ్వను సృష్టించగానే శత్రువునటువంటి సాతాను వచ్చి ఏమన్నాడు? ఈ పండు తింటే మీరు కూడా దేవతలు అయిపోతారనగానే అవ్వ ఏం చేసింది? వెంటనే తినేది. ఏమన్నా ఆలోచించిందా వెనక ముందు? ఈ పని చేయొచ్చా చేయకూడదా? వాడు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి కొంచెం మోసపుచ్చగానే మరి పని చేయొచ్చా లేదని ఆలోచించకుండా వెంటనే అవ్వ పాపము చేస్తూ వచ్చింది, అనగా ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చింది. కనుక ప్రియులారా, మూడోదిగా లోకము కూడా మన మీద పని చేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. మగపిల్లలైనా లేదా సహోదరులైనా సహోదరులైనా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ మూడంతల దాడి మన మీద జరుగుతుంది. శత్రువు మన మీద ఎన్నో గర్జించు సింహంలాగా వెంటాడుతున్నాడు. రెండోదిగా శరీర సంబంధమైనటువంటి క్రియల చేత మనని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మూడోదిగా ఈ లోకము యొక్క ఆశలు నాకు చూపించి నన్ను మోసము చేయాలని శత్రువు చూస్తున్నాడనే ఆలోచన మనం కలిగి ఉండాలి. లోక సంబంధమైనటువంటి ఇప్పుడు ఒక పిల్లోడిని నేను మొన్న పరిచర్యకి వెళ్తూ బస్సులో ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా. వాడి ప్యాంట్ అంతా చినిగిపోయింది, 2 మోకాళ్ళు బయటే ఉన్నాయి. నేను అన్నా, అరే ఏంట్రా ఇట్లా చింపుకున్నావంటే, అన్న ఇది 5,000 అన్నా. ఏమన్నాడు? 5,000 పెట్టి వాడు ఏం ప్యాంటు కొనుక్కున్నాడు? 2 మోకాళ్ళు బయటే ఉన్నాయి, 5,000 ప్యాంట్ అన్నా ఇది అన్నాడు. చూడండి లోకము ఎంతగా ఆకర్షిస్తుందో యవన ప్రాయంలో ఉన్నటువంటి వారిని. ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏమి ధరిస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన జీవితం ఎటు వెళ్తుంది, నిజంగా నా హృదయం అనేటువంటి ఆలయంలో నిజంగా నా యొక్క సింహాసనంలో యేసు ప్రభువుకు స్థానం ఉందా లేదనేటువంటి ఆలోచన వారి జీవితంలో లేదు. కనుక ప్రియులారా, ఈ మూడంతల దాడి శత్రువైనటువంటి సాతాను మన మీద చేస్తాడు. మొదటిది శత్రువు దాడి చేస్తాడు, రెండవదిగా శరీరము దాడి చేస్తుంది, మూడవదిగా సాతాను అంటే ఈ మూడంతల మరి శక్తి మన మీద పనిచేస్తుంది. చూడండి, ఈ మూడంతల శక్తిని ఉపయోగించి ఏ విధముగానైనా ఈ సింహాసనంలో కూర్చోవాలా, ఏ విధముగానైనా ఆధిపత్యం చేయాలా, ఏ విధముగానైనా ఈ మనిషిని నేను వశపరుచుకొని నిత్య నరకములకు అగ్నిగుండానికి తీసుకొని పోవాలా అని ఆలోచిస్తుంటుంది. ఒకవైపు దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. దేవుడు కూడా త్రిత్వం అని చెప్పుకున్నాం. దేవుడు అంటే ఎవరెవరండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఓకేనా? ఫాదర్ అండ్ సన్, తర్వాత హోలీ స్పిరిట్. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు కూడా మూడంతలుగా మనలో కార్యం చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు శత్రువు అయినటువంటి సాతాను కూడా 3 విధాలుగా ప్రయత్నిస్తున్నాడు కదా. వాడు దాడి చేస్తున్నాడు, శరీరాన్ని ఉపయోగిస్తున్నాడు, లోకాన్ని మనకు ఆశగా చూపిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ త్రిభుజంలో 3 కోణాలు ఏ విధముగా సమానముగా ఉన్నాయో, దేవుడు కూడా మూడంతల శక్తి చేత మన హృదయంలో స్థానము కల్పించుకోవాలని చూస్తున్నాడు.
ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు, శత్రువు ఏ విధంగా పనిచేస్తాడో మనం చూసాం కదా. శత్రువు దాడి చేస్తాడు, లోకాన్ని చూపిస్తాడు, శరీరాన్ని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చేసేటువంటి పని, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించాడంట. దేవుడు లోకమును ఏం చేశాడంట? దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు అని యోహాను సువార్త 3 తర్వాత వచనం చెప్పాలి. 3:16 ఇది నోటెడే ఉండాలి కదా అందరికీ. దేవుడు లోకమును చాలండి, దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క పని ఏమిటి అంటే లోకములో ఉన్నటువంటి మానవులను ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమకు గుర్తుగా ఏం చేశాడంటే తన కుమారుని లోకానికి పంపించినాడు కదండి. ఇప్పుడు మనం ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఖాళీ చేతులతో వెళ్తామా? ఏం తీసుకొని వెళ్తాం? గిఫ్ట్ తీసుకొని వెళ్తాం కదా. అట్లాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటా గిఫ్ట్? తన సొంత కుమారుణ్ణే ఈ లోకానికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుమారుని పని ఏంటంటే బలి ఇవ్వడం, తను తాను బలిగా అర్పించుకోవడమే ఆయన చేసినటువంటి పని. ఏం చేశాడు ఆయన? తనకు తాను బలిగా అర్పించుకున్నాడు. హెబ్రీ 10:10 చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఎలాగ మనం పరిశుద్ధపరచబడినామంట? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత, అనగా బలి గావించబడుట చేత మనం ఏమైపోయామంట? పరిశుద్ధులముగా మార్చబడినాం. చూడండి, తండ్రి అయినటువంటి దేవుని పని ఏమిటంటే లోకమును ప్రేమించాడు. కేవలము ప్రేమించడం మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి మానవుల కొరకు ఎవరిని పంపాడు? తన కుమారుని పంపాడు. అది తండ్రి యొక్క పని. ఇప్పుడు కుమారుని యొక్క పని ఏంటంటే తండ్రి చిత్త ప్రకారం భూలోకానికి వచ్చాడు కదా. ఇప్పుడు తండ్రి చెప్పిన పని చేయాలి కదా. తండ్రి ఏం చెప్పాడు? అందరి కొరకు తన కుమారుని ఏం చేశాడు? బలిగా అర్పించినాడు కదా. ఇప్పుడు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు కూడా తనకు తానుగా మన కొరకు అర్పింపబడ్డాడు. ఆయన ఒకే ఒక అర్పణ ద్వారా మనందరం కూడా పరిశుద్ధులం అయిపోయామంట కదండి. ఇండియాలో ఉన్నోళ్ళైనా, అమెరికాలో ఉన్నోళ్ళైనా, ఆఫ్రికాలో ఉన్నోళ్ళైనా, ఏ దేశంలో ఉన్నోళ్ళైనా, ఎవరైనా కానీ యేసు ప్రభు నమ్ముకుంటే ఏమైపోతారు? పరిశుద్ధులైపోతారు కదా. అది జాతి భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంత భేదం లేదు, దేశ భేదం లేదు, ఖండ భేదం లేదు, ఏ భేదం కూడా లేదు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తారో, యేసు ప్రభు రక్తములో వారి యొక్క పాపములు కడుక్కుంటారో వారు పరిశుద్ధపరచబడతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇప్పుడు తండ్రి పని ఏంటో చూసాం. తండ్రి పని లోకమును ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు కుమారుని పని ఏంటంటే అందరి కొరకు ఒకే ఒక బలి అర్పించి, లేదా తన ప్రాణమును అర్పించి మనందరినీ కూడా పరిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటో మనం చూద్దాం. చూడండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి తన కరికెరము చొప్పుననే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను చాలండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కలుగజేశాడంట? పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కలుగజేశాడంట? నూతనమైనటువంటి స్వభావము. చదివారు కదా, చదవలేదా? మళ్ళీ చదవండి ఆ పదం కాడి నుంచి. పరిశుద్ధాత్మ మనకు అన్న దగ్గర నుంచి చదవండి. నూతన స్వభావము కలుగజేయటం ద్వారా చాలండి. ఎప్పుడైతే మనము యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించామో లేదా అంగీకరిస్తామో ఆ సమయంలో మనకి ఏ స్వభావం వస్తుందంట? నూతనమైనటువంటి స్వభావం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు,
ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. పంపబడినటువంటి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనము ఆయన రక్తములో మనము కడగబడినామో, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించడం మాత్రమే కాదు, మనకు నూతనమైనటువంటి ఏం కలుగజేస్తాడంట? స్వభావమును కలుగజేస్తాడు. నూతన స్వభావం అంటే ఏంటి చెప్పండి? స్వభావం అంటే ఏంటి? నూతన స్వభావం అంటే నూతన ప్రవర్తన కదండి. నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి క్రియలు, అనగా సమస్త ప్రవర్తన కూడా మార్చివేస్తాడు. ఏమో అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? నూతన స్వభావమును కలుగజేస్తాడు. అంటే అంతవరకు మనం మాట్లాడినటువంటి మాటలు మారిపోతాయి. ఇప్పుడు మన నోట్లోంచి అబద్ధాలు రావు. మనము టీవీ చూడము, అంతేనా? ఐపీఎల్ చూడట్లేదా మరి? ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము నూతన స్వభావము కలిగిన వారం అవుతాము. మన ఆలోచనలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన ఊహలు మారిపోతాయి, మన పద్ధతులు మారిపోతాయి, మన నడవడి మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన మాటలు మారుతాయి, మన వస్త్రాలు మారుతాయి. ఏమండి? రక్షణ పొందినటువంటి బిడ్డలు అన్ని చేయనటువంటి ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారు కదా? చూడగానే కోపం వస్తుంది కదా. అబ్బాయిలు అయితే పిచ్చ గూళ్ళు పెట్టుకుంటారు కదా. పిచ్చుకలు కూడా దాంట్లో గూడు పెట్టుకోవచ్చు. రకరకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి, రకరకాల పాయింట్లు వేస్తారు, రకరకాల షర్ట్లు వేస్తారు. సహోదరులు అయితే మరి రకరకాలుగా వారు ఈ లోక సంబంధంగా వారు వ్యవహరిస్తారు. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు నూతన స్వభావం వస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేయాలన్నా కానీ లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతన స్వభావం కలుగజేయటం అంటే ఏంటంటే, మనలో నూతన స్వభావం వచ్చినప్పుడు, ఏదన్నా తప్పు చేయాలని మనకు అనిపించినప్పుడు లోపల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. గబుక్కుని ఏదైనా కాని మాట మనం మాట్లాడాలనుకున్నాం అనుకోండి, శరీరం ప్రేరేపించింది అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు ఆ మాట మాట్లాడకూడదు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు అలా ప్రవర్తించకూడదు అంటాడు. ఏదన్నా టీవీ చూడమో లేకపోతే ఏదో చూడరాంది చూడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోంచి గద్దిస్తాడు, నువ్వు ఆ పని చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవి. ఎవరి హృదయములైతే ఇలాంటి గద్దింపు ప్రతి దినము కూడా వినబడుతుందో వారు ఆత్మపూర్ణులని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ యవనస్తులారు గమనించండి, మన హృదయములో దేవుని యొక్క ఆత్మని ప్రతి క్షణము కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు, ఎలాగూ ప్రవర్తించాలా, ఎలాగూ ప్రవర్తించకూడదు, ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ కూర్చోకూడదు. కీర్తనలు 1:1 ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును. అంటే ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ లక్షణాలు మనలో ఉంటే ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు 2 రకాలైనటువంటి త్రిభుజాల్ని మనం చూసాం. ఒకటి, శత్రువు అయినటువంటి సాతాను ఎన్ని రకాలుగా దాడి చేస్తాడు? ఒకటి సింహములాగా దాడి చేస్తాడు, రెండవది శరీరాన్ని మనకు ఆశ చూపిస్తాడు, మూడవదిగా లోకాన్ని కూడా మన మీద తీసుకొని వస్తాడు. ఈ యొక్క సింహాసనమును వాడు ఏ విధముగానైనా ఆక్రమించుకోవాలని చూస్తాడు. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా 3 విధాలుగా మనని తన హృదయంలో, మన హృదయంలో చోటు కోరుకుంటాడంట. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు మనను ఇటునండి ప్రేమించేవాడుగా ఉన్నాడు. రెండవది తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. నిజంగా మన హృదయంలో ఎవరికి స్థానం ఉంది? మన హృదయంలో ఈ త్రిభుజం ఉందా? ఒకసారి ఇటు చూడండి అమ్మా, మన హృదయంలో ఈ త్రిభుజం ఉందా? ఈ త్రిభుజం ఉందా? ఒకవేళ ఇంకా మన జీవితంలో శరీరం వైపు మన ఆశలు పరిగెడతా ఉంటే, ఒకళ్ళు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు మనలో పనిచేస్తూ ఉంటే, ఇంకా శత్రువు అయినటువంటి సాతానుకు చిక్కుతూ
ఇంకా బంధింపబడిన స్థితిలో ఉండి ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే మరి మనం ఇప్పుడే ప్రభువుని క్షమాపణ అడగాలి. ఇక చూడండి, ఇక ఈ రాజదండము దీన్ని ఏమంటారు? రాజుల చేతిలో ఉంటుంది కదా, కర్ర లాంటిది. ఇప్పుడు దీన్ని మనం యేసు ప్రభు చేతికి ఇస్తే ఆయన మనని చక్కగా పరిపాలిస్తాడు. దావీదు అంటాడు కదా కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో, చూడండి ఒక మాట, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించిన మాట. చూడండి కీర్తన 23వ అధ్యాయం. ముగించుకుందాం. వచనం ఎంత? 23rd ఎంతమ్మా? 4 చదువునానా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. చాలండి. దావీదు తన దండాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? దేవుని యొక్క చేతిలో పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీ దండము నన్ను ఆదుకుంటుంది. కాబట్టి యవన ప్రాయంలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. మరి ఇప్పుడు మీ హృదయం అనేటువంటి సింహాసనంలో ఎవరికి ఇస్తారు? దేవుడికి ఇస్తారా? శత్రువు అనేటువంటి సాతానికి ఇస్తారా? దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? తన దండంతో మనని నడిపిస్తాడు. అర్థమైందా? ఓకేనా? ప్రార్థన చేసుకుందామా? ప్రేమల తండ్రి, పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. మరి మా హృదయం అనేటువంటి సింహాసనపు గదిలో ప్రభా, మరి శత్రువు అయినటువంటి సాతాను కూడా 3 రకాలుగా దాడి చేస్తున్నాడు. గర్జించు సింహములాగా మా మీద పడుతున్నాడు, లోకాన్ని చూపిస్తున్నాడు, శరీరాన్ని ప్రేరేపిస్తున్నాడు. అయితే వాడికి మేము లొంగకుండా ప్రభా, త్రిత్వమైనటువంటి దేవుని అనగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, కుమారుడి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మేము తీసుకొని ప్రభా మీ చేతిలో ఆ దండమును పెట్టినప్పుడు ప్రభా నువ్వు మంచిగా నడిపించే దేవుడు, చక్కని భవిష్యత్తు ఇచ్చే దేవుడు, చక్కగా నడిపించే దేవుడు, పరలోకాన్ని తీసుకొని పోయి దేవుడు అని మాట్లాడుతూ వచ్చినారు. విన్న బిడ్డల్లో ప్రభా మీరు ఆ కార్యం జరిగించండి. యవన ప్రాయంలో మీ కొరకు నమ్మకముగా జీవించడానికి వారి హృదయంలో శత్రువుకు అవకాశం లేకుండా ప్రభా మీకే స్థానం ఇచ్చి ప్రభా మిమ్మల్ని దేవుడిగా చేసుకొని వారు మీ చేత పరిపాలించబడి ప్రభా పరలోక రాజ్యం చేరేటువంటి వారిగా వారిని సిద్ధపరచుము. విన్న వాక్యంలో హృదయంలో భద్రపరచుము. శత్రువు ఎత్తుకొని పోకుండా సహాయపడమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని మా కొరకు దీవించమని మమ్మల్ని అందరూ కూడా దేగాల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.